32 యూట్యూబ్ ఛానళ్లు పెడితే అధికారంలోకి వచ్చే వాళ్ళమే. ఎన్నికల్లో ఓటమిపై కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు, ఎక్స్ ఖాతాలో పోస్ట్ అంటూ ఒక న్యూస్ చూస్తాను కదా. ఒకసారి దాని గురించి కూడా ఒకసారి మనం చదివేటువంటి ప్రయత్నం చేద్దాం. నిన్న ఆల్రెడీ లైవ్ పెట్టడం జరిగింది. ఎన్నికల ఫలితాలపై తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ఫలితాల తర్వాత ఆసక్తికరమైన అభిప్రాయాలు పరిశీలన అందుతున్నాయని తెలిపారు. కేసీఆర్ 32 మెడికల్ కాలేజీలు పెట్టే బదులు 32 యూట్యూబ్ ఛానల్ పెట్టి ఉంటే ప్రత్యర్థుల తప్పుడు ప్రచారం తిప్పికొట్టి అధికారులకు వచ్చే వాళ్ళని ట్విట్టర్లో పోస్ట్ చేశారట. ఇక దీని గురించి కొంచెం చిచ్చా నడుచుకోవాలి. 32 యూట్యూబ్ ఛానళ్ళు పెడితే బాగుంటుంది అన్నావు కదా కేటీఆర్. మరి నేను నిజంగా నీకు ఒక విషయం చెప్పదలుచుకున్నా. ఒక చిన్న ఈక్వేషన్ చెప్తా. నువ్వు 32 యూట్యూబ్ ఛానల్ కాదు, నువ్వు ఎన్ని వందల కోట్లు నువ్వు వీటి మీద ఖర్చు చేసినావు మాకు తెలియదా? ఈరోజు కొన్ని కార్పొరేట్ ఛానళ్ళు ఏవైతే ఉన్నాయో, డిజిటల్ మీడియా ఛానళ్ళు, వాటికి కోట్ల రూపాయల డబ్బులు ఇచ్చి నిజం కాదా? ప్రజల ముందు ఒప్పుకో. అవి మాత్రం తెలియవు వాస్తవంగా. నేను చెప్తా ఉన్నాను కదా. ఈరోజు నిన్న కూడా చెప్పినా, మళ్ళీ కూడా చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. ఇగో ఈ వీటితోటి ఐతోటి వచ్చేటువంటి ఒక కార్పొరేట్ యూట్యూబ్ మీడియా సంబంధించినటువంటి దానిలో వీళ్ళు 10 కోట్లు ఇవ్వడం జరిగింది. ఇగో ఇది కూడా సుమన్ అనేటువంటి ఒక ఛానల్, ఇది కూడా దాదాపు ఇగో ఎంతో వచ్చేటువంటి ఛానల్, ఇది 3 కోట్లకు కొనడం జరిగింది వాస్తవంగా. ఇగో ఇవి కాకుండా మొత్తానికి దాదాపు 60 నుంచి 100 ఈ ఛానళ్లను కొనడం జరిగింది. ఎవరు? కేసీఆర్. ఇది ఎవరి ద్వారా జరిగిందో కూడా తెలుసు. ఇది ఇప్పుడు కాదు, 2-3 సంవత్సరాల క్రితం నుంచే ఈ ఛానల్లో కొనడం జరిగింది వాస్తవంగా. సో వీళ్ళందరికీ కూడా పెద్ద ఎత్తున డబ్బులు ఇవ్వడం జరిగింది. డబ్బులు ఇచ్చి ఈరోజు పెద్ద ఎత్తున మీ గురించి మీరు ప్రచారం చేసుకున్న విషయాలు బాగా తెలియదా? మీరు మళ్ళీ కొత్త చెప్తున్నారు. ఇవి కాకుండా మేము 32 ఛానల్ పెట్టాలి. మీకు చేత కాలేదు. తెలంగాణ ప్రజలు ఈరోజు వాళ్ళు కోరుకున్నటువంటి తెలంగాణ ఇవ్వడానికి వాస్తవంగా ఈ 32 మీరు అన్నారు కదా, 32 యూట్యూబ్ ఛానల్ అన్నారు కదా. సరే, ఈ 32 యూట్యూబ్ ఛానళ్ళు ప్రజల పక్షాన ఉన్నాయి, ప్రజల కోసం కొట్లాడినాయి, ప్రజల కోసం పనిచేసినాయి. వీటిని కనీసం వీళ్ళు నీకెవరు కూడా లొంగలేదు కాబట్టి ఒక విష ప్రచారం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నావు. ఈ ఛానళ్ళు చాలా నిక్కచ్చిగా కొట్లాడిన ప్రజల కోసం. ఇక్కడ జరుగుతున్నటువంటి నిర్బంధం కావచ్చు, అప్రజాస్వామ్యం కావచ్చు, లేదంటే ఇక్కడ జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలపై నిరంతరం కొట్లాడినటువంటి ఛానళ్ళు ఈ 32 విషయం కూడా గుర్తుపెట్టుకో కేటీఆర్. ఇవేవి కూడా మీ ఇచ్చేటువంటి తాయిలాలకు లొంగలేదనే కారణంతో ఈరోజు 32 యూట్యూబ్ ఛానళ్ళపై ఈరోజు నిందలు మోపేటువంటి ప్రయత్నిస్తున్నాం. 32 మెడికల్ కాలేజీలు పెట్టే బదులు 32 యూట్యూబ్ ఛానల్ పెడితే బాగుంటుంది, నేను గెలిచేవాళ్ళం అని చెప్పి చెప్తున్నావు కదా. అంటే ప్రజలు ఈ 32 యూట్యూబ్ ఛానళ్ళు చెప్తే ప్రజలు నమ్ముతారు అనుకుంటారా? అట్లా ఏమి ఉండదు. ప్రజలకు ఇది తెలంగాణ సంబంధించినటువంటి గడ్డబిడ్డ. తెలంగాణ అంటే ఈరోజు పెద్ద ఎత్తున ఉద్యమాలకు, అదేవిధంగా అనేక రకాలైనటువంటి దేశవ్యాప్తంగా జరిగేటువంటి అనేక సంస్కరణలు కావచ్చు, ఉద్యమాలు కావచ్చు, ఈ తెలంగాణ గడ్డ అనేది విలక్షణమైనటువంటి తీర్పు ఇస్తుంది. అలాంటి ఉద్దేశం ఉన్నటువంటి తెలంగాణ సమాజం అంత ఈజీగా ఈ 32 యూట్యూబ్ ఛానల్ చెప్పే విషయాలు నమ్ముతాయి అంటే అది తెలంగాణ ప్రజల్ని కించపరిచినట్టే కేటీఆర్. అసలు విషయం ఏంటంటే నువ్వు మీ అయ్యా ఈ తెలంగాణ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును కూడా గౌరవించకుండా తెలంగాణ ప్రజల్ని కించపరిచేటువంటి ప్రయత్నం చేస్తున్నావు కేటీఆర్. ఈ సోయిలైనటువంటి దద్దమ్మవు నువ్వు. వాస్తవంగా ప్రజలు కనీసం పురుగులుగా చూసేటువంటి పరిస్థితి నుంచి ఈరోజు తెలంగాణ ప్రజలు స్వేచ్ఛావాయులు నిలుచుకుంటూ ఈరోజు నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టిన విషయం కూడా ఈరోజు అందరూ కూడా వాస్తవంగా ఈరోజు మీ సొంత పార్టీ ఎమ్మెల్యేలు, మీ సొంత పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ కార్యకర్తలందరూ కూడా అమ్మయ్య మాకు స్వాతంత్రం వచ్చింది, ఈ అమ్మ వీళ్ళు ఓడిపోతే బాగుండని చెప్పేసి మీ సొంత పార్టీ కార్యకర్తలు, నాయకులే అంటుంటే ఏ విధంగా ఈ 10 సంవత్సరాల పాలన ఉందో అర్థం చేసుకోవాలి. అంటే ఒక ఫోన్ మాట్లాడాలన్నా కానీ ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉండే వాస్తవంగా. అలాంటి పరిస్థితి తీసుకొచ్చి ఈరోజు తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి ఏదైతే ప్రజా సంఘాలు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, అందరినీ కూడా ఒక ఒత్తిడికి గురి చేసినావు. మీరు మీ కుటుంబం అంటే మీరు చేస్తున్నటువంటి అరాచకాలు, అక్రమాలు, అవినీతి పైన ప్రశ్నించడం తప్ప, మీ చెల్లె చేస్తున్నటువంటి ఢిల్లీ లిక్కర్స్ కం ప్రశ్నించడం తప్ప, నువ్వు ఫినిక్స్లో చేసినటువంటి అక్రమాలు ప్రశ్నించడం తప్ప, నువ్వు అక్రమంగా ఫామ్ హౌస్ కట్టుకున్నావు అని చెప్పేసి చెప్పడం తప్ప, ఈరోజు మీరు ప్రజా వ్యతిరేక విధానాలు తీసుకుంటారని చెప్పేసి చెప్పడం తప్ప, ఇలా ధరణిలో లక్షల ఎకరాల భూములు దోచుకున్నది మరి ప్రజలకు చెప్పడం తప్ప, ఈరోజు మిషన్ కాకతీయ ద్వారా కావచ్చు, మిషన్ భగీరథ ద్వారా కావచ్చు, వేల కోట్ల రూపాయలు కల్వకుంట్ల కుటుంబం దోచుకున్నది ఇది తప్పు అని చెప్పేసి ఈరోజు ప్రజలకు మేము చెప్పడం తప్ప, అదేవిధంగా కాళేశ్వరం ద్వారా 45,000 కోట్ల రూపాయలు దోచుకున్నారని చెప్పేసి చెప్పడం తప్ప, ఇలా చెప్పుకుంటూ పోతే దళిత బంధు
దళిత బంధు ద్వారా ఎంతమంది దళిత కుటుంబాలకు ఈరోజు బాగుపడరో ఈరోజు ఒక లెక్క చెప్పాలని చెప్పడం తప్ప ఇలా చెప్పుకుంటూ పోతే 100 రకాల రీజన్స్ ఉన్నాయి. ఒక్క రీజన్ కూడా నీ దగ్గర సమాధానం లేదు. ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును గౌరవించి వాళ్ళు ఇచ్చినటువంటి ప్రతిపక్ష హోదాలో మేము ఖచ్చితంగా ప్రజల వైపు ఉంటారని చెప్పేసి చెప్పలేనటువంటి చాతగాని దద్దమ్మలు చౌటలు మీరు మాట్లాడుతున్నారా? ఈరోజు చెప్తా ఉన్నాం కేటీఆర్, నువ్వు ఈ ఛానల్లో ఇలాంటి ఛానళ్ళు 100 కోట్లు పెట్టి నువ్వు ఈరోజు పెద్ద ఎత్తున వాళ్ళకు 100 కోట్ల రూపాయలు ఇచ్చింది నిజం కాదా? అదేవిధంగా ఇన్స్టాగ్రామ్లో సెలబ్రిటీలు అని చెప్పేసి కొంతమంది వాళ్ళు కాకుండా ఇక మిగతా వాళ్ళు ఇక 100కో 1000కో అమ్ముడు వేయటోళ్ళు ఉంటారు కదా, కొంతమంది రీల్స్ చేసేటోళ్ళు, వాళ్ళతో రీల్స్ వేయించి 100 కోట్ల రూపాయలు ఇచ్చి 100 కోట్ల రూపాయలు ఇచ్చి రీల్స్ వేయించింది వాస్తవం కదా? ఎవడు చెప్పింది నీకు? ఇది చేసి నువ్వు కదా? ఇది సిగ్గుండాలి, కొంచెమైనా సిగ్గు శరం లేకుండా. అసలు ఇక చెప్పాలని నాకు ఇబ్బందికరంగా అనిపిస్తుంది వాస్తవంగా. నీలాంటోడు రాజకీయాల్లో ఉండడం అసలు ఎంత దరిద్రం అంటే అంత దరిద్రం. నీలాంటి అహంకారి తగలపొగరున్నటువంటి వాడు ఈరోజు రాజకీయాల్లో ఉండడం మంచిది కానే కాదు. అందుకే నీలాంటి రాజకీయంగా తన్ని ధర్మాలనేటటువంటి ఒక రాజకీయంగా బొందబెట్టాలన్నటువంటి నిర్ణయం తీసుకుంది తెలంగాణ సమాజం. ఖచ్చితంగా ఆ దిశగా మాలాంటి వాళ్ళం పనిచేస్తాం. రాజకీయంగా మీకు ఎలాంటి స్కోప్ లేకుండా చేసేటువంటి బాధ్యత ఖచ్చితంగా మేము తీసుకుంటాం. ఎందుకంటే మీలాంటి వాళ్ళు నాగుపాము కంటే విషం ఎక్కువ ఉన్నటువంటి వ్యక్తులు కేటీఆర్ లాంటి వాళ్ళు. వాస్తవంగా కేటీఆరే. ఇలాంటి వాళ్ళు రాజకీయాల్లో ఉండడం ప్రమాదకరం. ఎప్పుడు విషం జిమ్ముతూనే ఉంటారు, ఎప్పుడు విషం గక్కుతూనే ఉంటారు, ఆ విషంతోనే బతుకుతారు, ఆ తర్వాత విషంతోనే ఈరోజు పబ్బం గడుపుతారనే విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. ప్రజలు ఎవరికి కూడా నీ అయ్యే జాగీర్ కాదు తెలంగాణ, ఇదేం రాచరికం కాదు తెలంగాణ. గుర్తుపెట్టుకో కేటీఆర్. ప్రజలు ఖచ్చితంగా 5 సంవత్సరాలకు ఒకసారి మనకు రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు ప్రకారం ఎన్నికలు జరుగుతాయి, ఓటేస్తారు. ఆ ఓటు ప్రజలను కనీసం విశ్వసించలేని పరిస్థితిలో మీ ప్రభుత్వం ఉంది అంటే మీరు ఏ విధంగా పాలన చేసినారో అర్థం చేసుకోవాలి. మీకు 10 సంవత్సరాల పాలన ఇవ్వడం జరిగింది, దానికి కృతజ్ఞతగా ప్రజలకు ఎల్లవేళ మీరు కృతజ్ఞత ఉండాలి. అలా లేకుండా ఈరోజు తలపొగరుతోటి మదమెక్కినటువంటి మాటలతోటి మాట్లాడుతా అంటే ఖచ్చితంగా మాలాంటి వాళ్ళం నిన్ను ఖచ్చితంగా తన్ని జరుగుతాం బిడ్డ, గుర్తుపెట్టుకో. అంత తమాషా అనుకుంటున్నావు, ఏదో మీ ప్రతిపక్షం ఉన్నాం కదా మమ్మల్ని ఏమన్నారు కదా అనుకుంటే ఈ 10 సంవత్సరాలు దోపిడీ ఏటు పోవాలి. దానిపైన ఖచ్చితంగా మేము పోరాడతాం, ఖచ్చితంగా చెప్తాం కూడా.